అండ్ డే వన్ కన్నప్ప కలెక్షన్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ వచ్చాయండి. కలిసి ఆయన కెరియర్ బెస్ట్ చెప్పొచ్చు. ఆయన ఓవరాల్ కలెక్షన్ కూడా అంత ఉండవండి. యాక్చువల్గా ఇంత ముందు ఆయన చేసిన చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఎప్పుడు కూడా ఆయన 10 కోట్లు 12 కోట్లు వసూలు చేసిన దాఖలాలు అయితే నాకైతే కనిపించలేదు ఏ సినిమా కూడా. మరి ఈ సినిమా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ డే వన్లోనే 10 కోట్ల నెట్ అయితే చూసిన సినిమా అయితే ఓవరాల్గా అయితే ఒక 15 కోట్ల గ్రాస్ అయితే కనిపించింది. కానీ టార్గెట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 200 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నారు. సినిమాని ఖచ్చితంగా 200 కోట్లకి అమ్మి ఉంటారు కదా. మరి అది డిస్ట్రిబ్యూషన్ మరి ఎలా ఒప్పుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే. కానీ డే వన్ కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రభాస్ అయితే పుల్ చేశాడు ప్రేక్షకుని అయితే. ఎందుకంటే ప్రభాస్ని చూడటానికి అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు. అలానే పాజిటివ్ రివ్యూస్ కూడా పడ్డాయండి. చాలా వరకు సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుందని అయితే చెప్పుకొచ్చారు. అలానే మంచు విష్ణు యాక్టింగ్ బాగుందని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా అయితే పాజిటివ్గానే రివ్యూస్ పడ్డాయి. నాకు తెలిసి భయంతో రివ్యూస్ ఇచ్చారా లేకుంటే నిజంగానే ఇచ్చారనేది అయితే పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ముందే వార్నింగ్ ఇచ్చాడు కదా. చెన్నైలో ఒక టీం పెట్టాను, ఎవరైతే ఈ సినిమా క్లిప్పులు వాడతారు లేకుంటే థియేటర్లో తీస్తారు కదా ఫోన్ తోటి, ఆ క్లిప్పులు వాడినా సరే లేకుంటే ఓవర్గా సినిమా స్టోరీ లీక్ చేసినా సరే వాళ్ళపైన అయితే కఠిన చర్యలు అలానే బ్లాక్ చేసేస్తానైతే ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు ప్రెస్ మీట్లు అయితే చూసాం మనం. కానీ ఆ ఇంపాక్ట్ని పెద్దగా ఏం పడలేదు. కానీ సినిమా అయితే చూసిన వాళ్ళు నచ్చిందన్న పాజిటివ్ ఇంటెన్స్ తోటి ఫస్ట్ డే వన్లో స్టార్టింగ్ రోజునే 50% ఆక్యుపెంట్స్ మార్నింగ్ షో కనిపించింది. ఆ తర్వాత నైట్ షోకి వెళ్ళేసరికి మీకు ఆల్మోస్ట్ నాకు 70% దాకా అయితే ఆక్యుపెంట్స్ కనిపించింది. ఓవరాల్గా దీనివల్ల చూసుకుంటే సినిమా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి. మిగతా లాంగ్వేజెస్లో అసలు ఇంపాక్టే కలిగించలేదు మీకైతే. తెలుగులో మటుకు మంచి తెలుగు రాష్ట్రాల్లో మంచిగా కలెక్షన్ అయితే వచ్చింది. ఓవర్సీలో కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు హిందీలో మంచిగా ఆడుతుంది, శివుడు అంటే కొంచెం గట్టిగా ఆరాధిస్తారు కదా నార్త్ ఇండియాలో, అది కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ హిందీ నుంచి నాలిసి రాలేదు, హాఫ్ కోటి కూడా రాలేదు, సగం కూడా రాలేదు. కాబట్టి అక్కడ టోటల్గా నాలిసి రిజెక్ట్ అయినట్టే. ప్రభాస్ ఇంపాక్ట్ కూడా అక్కడ కలిగించలేదు మీకు. ఎందుకంటే కోటి కూడా రాలేదు కదా. కోటి అన్న వచ్చింటే కొంచెం ప్రభాస్ ఇంపాక్ట్ ఉంది దీని మీద అనుకోవచ్చు. వాళ్ళు రాలేదంటే ప్రభాస్ కూడా నార్త్ ఇండియాలో ఏం పెద్దగా ఫలితం రాలేదు. చూద్దాం మరి. ఎందుకంటే నార్త్ ఇండియా పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 200 కోట్లు వసూలు చేయాలంటే ఓన్లీ తెలుగులో కష్టం. ఎందుకంటే డే వన్ చూసుకుంటే ఏమైంది, 10 కోట్లు అనుకోండి. 10 కోట్లు మీకు ఎంత రావాలండి? 20 కోట్ల గ్రాస్, ఒక 15 కోట్ల గ్రాస్ వచ్చింది అనుకోండి. 200 కోట్లు ఎక్కడ అసలు పోలికే లేదు కదా. చాలా స్ట్రాంగ్ హోల్డ్ కనిపించాలి. మరి చూద్దాం. శని ఆదివారంలో వచ్చింది, మళ్ళీ వీక్ డేస్ రాగానే ఆటోమేటిక్గా కలెక్షన్లో డ్రాప్ కనిపిస్తుంది. కాబట్టి పెద్ద టార్గెట్ తోటి అయితే ముందుకెళ్తుంది సినిమా. ఎందుకంటే డే వన్ వీళ్ళు ఆశించింది చెప్పిన ప్రకారం ఏంటంటే డే వన్ 100 కోట్లు కొడుతుందన్నారు. అదైతే కనిపించలేదు. డే వన్ కొడితే ఆటోమేటిక్గా శని ఆదివారాలు ఒక 50 వచ్చినా సరే అంటే సినిమా మ్యాక్సిమం రికవర్ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కువ ఆశ అనుకోండి. కానీ డే వన్ కనీసం ఒక 50 కోట్లనే వచ్చుంటే డే టూలో ఒక 20-30 అలా వస్తుంటే వీక్ డేస్లో 5-6 కోట్లు వచ్చినా సరే, ఇప్పుడు వీక్ డేస్లో వచ్చినట్టే 10 కోట్లు వచ్చినాయి అనుకోండి, మీకు కలెక్షన్లో అంత కొట్టడం కష్టం అవుతుంది. చూద్దాం. ఓటీటీకి మంచిగా నమ్మారని తెలుస్తుంది. మరి అక్కడ ఏమైనా సేవ్ అవుతారు వీళ్ళు నిర్మాతలు అయితే. ప్రస్తుతానికైతే థియేటర్లు అయితే డే వన్ నలిసి ఆయన కెరియర్ బెస్ట్ వచ్చినాయి. అంటే టోటల్ ఆయన లైఫ్ టైంలో కలెక్షన్ ఏదైతే సినిమాకి వస్తాయో ఆ రకంగా అయితే డే వన్ కలెక్షన్లు వచ్చినాయి. ప్రభాస్ అయితే పుల్ చేయగలిగాడు. అలానే మంచి పాజిటివ్ రివ్యూస్ పడడంతో అయితే డే వన్ వచ్చేసి 15 కోట్ల గ్రాసు 10 కోట్ల నెట్ అయితే చూపించిందండి. చూద్దాం మరి. రేపు శని ఆదివారంలో వచ్చే కలెక్షన్ బట్టి చూద్దాం. ఆ కలెక్షన్లో డిసైడ్ చేస్తుంది సినిమా సూపర్ హిట్ అవుతుందా లేకుంటే ఫ్లాప్గా మిగిలిపోతుందా అనేది. ఎందుకంటే చాలా బడ్జెట్ ఎక్కువ పెట్టారు కదా. చూద్దాం. సినిమా చూసాం కదా, మాట్లాడుకున్న దాని గురించి మనం. సినిమాలో గట్టిగానే డబ్బు ఖర్చు పెట్టినట్టే తెలుస్తుంది. కానీ అది కలెక్షన్ రూపంలో ఇంపాక్ట్ పెద్ద కలగలేదు. వీళ్ళు నాకు తెలిసి కనీసం డే వన్ నలిసి 50 కోట్లు 40 కోట్లు వచ్చుంటే బాగుండేది. కానీ అంతగా జనాలు అయితే దీన్ని ప్రేక్షకులు ఆదరించట్లేదు. చూద్దాం లాంగ్ రన్లో ఏం జరిగిద్దాం.